హోదా అనేటటువంటిది అది ఒక కుర్చీ, దాని మీద కూర్చుంటే హోదా వస్తుంది. కొంతమందికి వ్యక్తిగత హోదా అంటారు. అంటే వారు ఎక్కడ కూర్చుంటే అక్కడే వెలుగు ఉంటుంది. ప్రత్యేకంగా నేను అది గురువులకు చెప్పక్కర్లేదు. పరిమళించేటటువంటి పుష్పం ఎక్కడున్నా పరిమళిస్తుంటుంది, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్. అది మనం చూసేటటువంటి వాడి విధంలో కూడా ఉండదు. అనుకుంటుంటారు కొంతమంది పర్సీవర్స్ పర్సెప్షన్ అని. గులాబీని మళ్ళీ పూలకు చూడలేడుగా, కనుమరుగైపోలేదు. అయిపోతే ఈరోజు బుడమనేరో లేకపోతే ఇంకొక దాంట్లోనో మనం మిగిలి ఉండేవారం కాదు. లేకపోతే ఇంకొక దాంట్లో మనందరం మొన్న వచ్చినటువంటి కరోనాలో అందరూ కొట్టుకుపోయి ఉండేవారు. నీతి నియమాలు చాలా మందిలో ఉన్నాయండి. కానీ మన తల్లిదండ్రులు చూపించగలవా నడిచి సంవత్సరం తర్వాత మార్చుకోవాలా. ప్రతి సంవత్సరం మీ దగ్గర డబ్బులు శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ రన్ చేస్తున్న జగదీష్ బాబు గారు ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. సో ఈరోజు ఈ శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కి 27 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఆర్టిఫిషియల్ లిమ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి నన్ను పిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ 27 ఇయర్స్ జర్నీలో ఈ ట్రస్ట్ ద్వారా అరౌండ్ 2,14,000 పీపుల్కి వాళ్ళు సహాయం చేయగలిగారు. చాలామందికి ఎవరికైతే ఈ లిమ్స్ లేవు, ఆర్మ్స్ లేవు, లెగ్స్ లేవు, వాళ్ళకి ఆర్మ్స్ లెగ్స్ ఇచ్చి వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు. సో ఈ గొప్ప పని చేస్తున్న, ఈ అంత మంచి పని చేస్తున్న శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్కి మా తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇంకా కూడా ఆయన ఈ ట్రస్ట్ నుంచి ఒక హాస్పిటల్ కడుతున్నారు. కంప్లీట్ అయినప్పుడు నాకు ఇక్కడ గెస్ట్గా పిలవడం జరిగింది. సో జగదీష్ బాబు గారు నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఒకసారి కలిశారు. తర్వాత ఆయన ఆర్గనైజేషన్ నుంచి నాకు వచ్చి ఇన్వైట్ చేయడం జరిగింది. నేను కూడా ఆయన చెప్పినట్టు ఇక్కడ వచ్చే ముందు, ఇక్కడ రాకముందు నేను ఎంక్వైరీ చేసుకున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం పని చేస్తున్నారు, అఫిలియేషన్ ఏముంది ఏంటి. సో అంతా చాలా మంచి పని చేస్తున్నారని, చాలా గొప్ప సమాజ సేవ చేస్తున్నారని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో అందుకని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇట్లాంటి ఆర్గనైజేషన్ చాలా చాలా రేర్. అంటే చాలామంది రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, చాలామంది రకరకాల సోషల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తుంటారు. కానీ ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఈ డిసేబుల్డ్కి హెల్ప్ చేస్తున్నారు, ఎక్కడైతే ఈ ఇల్ పీపుల్కి, డిజీజ్డ్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నారు, అది చాలా చాలా రేర్. ఇట్లాంటి ఆర్గనైజేషన్ చాలా తక్కువ ఉన్నాయి. దాంట్లో కూడా అంటే జస్ట్ నార్మల్గా ఎక్కడో డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని అందరూ చేసే పని, అందరూ చేయగలిగిన పని చేయకుండా చాలా యూనిక్ పని. అంటే ఇట్స్ ఏదైతే ఈ లిమ్స్ తయారు చేస్తున్నారో, ఏదైతే ఆర్మ్స్ అండ్ లెగ్స్ ఈ లిమ్స్ తయారు చేస్తున్నారో దాంట్లో చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. ఇంత తక్కువ ధరకి, ఇంత తక్కువ కాస్ట్కి ఇట్లాంటి లిమ్స్ తయారు చేయడం చిన్న పని కాదు. చాలా దాంట్లో ఇంత
స్టడీ చేశారు, ఎంత రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసినాక అది నాట్ ఓన్లీ జస్ట్ ఇట్ ఈస్ లో కాస్ట్, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ అంటే వెరీ వెరీ యూస్ఫుల్ ఆల్సో. సో ఎంతమంది స్పెషలీ ఏబుల్డ్ పీపుల్కి, ఎంతమంది హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఎంత హెల్ప్ చేయగలిగారు, ఇది చాలా గొప్ప విషయం. అది కూడా ఇప్పుడు నా కంప్లీట్ 27 ఇయర్స్, అంటే ఇట్లాంటి ఆర్గనైజేషన్ కొన్ని సంవత్సరాలు నడపడమే కూడా చాలా పెద్ద పని. ఇది ఇట్లాంటి ఆర్గనైజేషన్ 27 ఇయర్స్ నడవడం, దాని తర్వాత ఇప్పుడు కూడా దే ఆర్ గోయింగ్ స్ట్రాంగ్ అండ్ ఇంకా దే ఆర్ ఎక్స్పెండింగ్ ఇన్ టు ఏ హాస్పిటల్. ఆ హాస్పిటల్ కూడా చారిటబుల్ హాస్పిటల్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండ్ ఇట్స్ నాట్ ఏ, అంటే చాలా పెద్ద ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. సో ఐ థింక్ దిస్ విలేజ్ ఈజ్ వెరీ లక్కీ. సో ఈ విలేజ్లో ఆయన పుట్టారు, పెరిగారు, దాని తర్వాత ఐఐటీలో చదువుకున్నారు. సో ఐఐటీలో చదవడం అంటే ఇప్పుడు కూడా ఇది చాలా చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం ఉండేది. అంటే వెరీ వెరీ బ్రైట్ స్టూడెంట్స్కి మాత్రం అక్కడ అడ్మిషన్ దొరికేది. దాని తర్వాత ఒకసారి ఐఐటీలో చదివినాక ఎక్కడ కావాలి అంటే అక్కడ వెళ్ళి పని చేయొచ్చు, ఎంత కావాలంటే అంత సంపాదించవచ్చు. సో అట్లాంటివన్నీ వదిలేసి ఈ విలేజ్కి వచ్చి ఇక్కడ ఆయన సోషల్ సర్వీస్ చేస్తున్నారని చాలా, అంటే ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ వెరీ లక్కీ విలేజ్. ఈ విలేజ్ కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులు నేను భావిస్తున్నాను. సో ఇప్పటికీ ఆయన చెప్తున్నారు 2,14,000 పీపుల్కి ఆయన ఏదో ఒక విధంగా హెల్ప్ చేయగలిగారు. చాలా మందికి ఈ ప్రొస్థెటిక్ లెన్స్ ఇవ్వడం, చాలా మందికి మెడికల్ ట్రీట్మెంట్ చేయించడం. సో ఇంతమంది లైఫ్లో ఆయన చాలా ఒక పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేయగలిగారు. ఇది చిన్న విషయం కాదు. సో అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సర్వీస్, సోషల్ సర్వీస్ చేసి ఏదో ఒక మనం కూడా సమాజానికి మళ్ళీ మనం కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటారు, కానీ చాలా తక్కువ మంది అది చేయగలుగుతారు. సో ఆయన సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి